వెన్నెల అనే పల్లెలో సూర్యుడు పచ్చని వరి పొలాల వెనుక నుంచి ఉదయిస్తున్నాడు. పిట్టల కిలకిలారావాలు, జాస్మిన్ పువ్వుల సువాసన, గాలి చల్లదనం, సీత తన రోజు పనుల కోసం సిద్ధమవుతోంది. ఏళ్ల తరబడి యుద్ధం చేసి వచ్చిన రమ్మం తన పల్లె దారిలో నడుస్తున్నాడు. తన చిన్ననాటి స్నేహితురాలు సీత కోసం అతని చూపులు వెతుకుతున్నాయి. పాత వటవృక్షం దగ్గర సీత రమ్మన్ను చూసింది. పాత జ్ఞాపకాలు ఒక్కసారిగా కళ్ల ముందు మెరిశాయి. నదీ తీరం వద్ద రామం ఇక ఎప్పటికీ వదిలి వెళ్లనని సీతకు వాగ్దానం చేశాడు. గ్రామం దీపాల వెలుగులతో, నవ్వుల గోలతో నిండిపోయింది. నృత్యం, సంగీతం మధ్య సీత, రమ్మం ఒకరిని ఒకరు చూసుకుంటున్నారు. ఒక దూత రమ్మానికి యుద్ధానికి వెళ్లమని లేఖ తీసుకొచ్చాడు. సీత కళ్లలో కన్నీళ్లు కమ్ముకున్నాయి. రోజులు నెలలుగా మారాయి. పాత వటవృక్షం కింద సీత రామం కోసం ఎదురు చూస్తోంది. చాలా కాలం తరువాత రామం తిరిగి వచ్చాడు. తన కోసం ఎప్పటికీ ఎదురుచూసిన సీత వైపు పరుగెత్తాడు.